వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇటీవల కోర్టు అనుమతితో విదేశీ పర్యటనకు వెళ్లిన ఆయన టూర్ ముగించుకొని స్వదేశానికి వచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు. కోర్టులో హాజరు ప్రక్రియ ముగిసిన తర్వాత లోటస్ పాండ్లో తన నివాసానికి చేరుకొని తల్లి విజయమ్మను కలుస్తారు. గతంలో వైఎస్ జగన్ 2 సార్లు హైదరాబాద్కు వచ్చారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇటీవల కోర్టు అనుమతితో విదేశీ పర్యటనకు వెళ్లిన ఆయన టూర్ ముగించుకొని స్వదేశానికి వచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు. కోర్టులో హాజరు ప్రక్రియ ముగిసిన తర్వాత లోటస్ పాండ్లో తన నివాసానికి చేరుకొని తల్లి విజయమ్మను కలుస్తారు. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన 2 సార్లు హైదరాబాద్కు వచ్చారు. అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి కుటుంబ సమేతంగా వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. కేసీఆర్కు శస్త్రచికిత్స తర్వాత మరోసారి ఆయన్ను కలిసి పరామర్శించారు. కేసీఆర్ను పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ లోటస్ పాండ్కు వెళ్లి ఆయన తల్లి వైఎస్ విజయమ్మను కలిశారు. ఇవాళ కోర్టు కార్యక్రమం అనంతరం లోటస్ పాండ్కు వెళ్లి తల్లి విజయమ్మను కలుస్తారు వైఎస్ జగన్. ఆ తర్వాత బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, అరుణ, బేగంపేట్ ఎయిర్పోర్ట్కి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. అక్కడి నుంచి నాంపల్లి సిబిఐ కోర్టుకి బయలుదేరారు. పెద్ద ఎత్తున కూడా జనసందోహం ఆయనకు చూడడానికి అభిమానులు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన వెంట నాంపల్లి కోర్టు వరకు వస్తూ ఉన్నారు. నాంపల్లి కోర్టు దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సిబిఐ కోర్టు ఆదేశాల మేరకు నాంపల్లి కోర్టుకి జగన్మోహన్ రెడ్డి హాజరవుతా ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 11:30 గంటల ప్రాంతంలో ఆయన ఇక్కడికి చేరుకుంటారు. కోర్టులో హాజరైన తర్వాత ఇక్కడి నుంచి లోటస్ పాండ్కి వెళ్తారు. లోటస్ పాండ్లో రిజర్వ్లో ఆయన షెడ్యూల్ ఉంది. మధ్యాహ్నం వరకు అక్కడే ఉంటారు. తన తల్లి విజయమ్మను కలుస్తారు అన్నట్లుగా సమాచారం ఉంది. అట్లాగే కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులను కూడా కలుస్తారు అన్నటువంటి సమాచారం ఉంది. ఆయన ఈ మధ్య కాలంలో ఈ తెలంగాణకు వచ్చినటువంటి సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని యశోద హాస్పిటల్లో ఆయనను కలిశారు, ఆయనను పరామర్శించారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రావడం కోర్టు ఆదేశాల మేరకు కోర్టుకు అటెండ్ అవుతా ఉన్నారు. కోర్టులో అటెండ్ అయిన తర్వాత ఇక్కడి నుంచి లోటస్ పాండ్కు వెళ్తారు. ఇక బేగంపేట ఎయిర్పోర్ట్లో పెద్ద ఎత్తున కూడా అభిమానులు ఆయనను చూసేందుకు వచ్చారు. అక్కడి నుంచి ఇప్పుడు నాంపల్లి కోర్టు వరకు కూడా ఆయన వెంట పెద్ద ఎత్తున కూడా అభిమానులు వస్తున్నటువంటి పరిస్థితులు మనం ప్రజెంట్ విజువల్స్లో చూడొచ్చు. నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడ వస్తున్నటువంటి ఏవైతే 2 రూట్స్ ఉన్నాయో ఆ 2 రూట్స్ను కూడా పోలీసులు బ్లాక్ చేశారు. అభిమానులను ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి ఏదైతే లోటస్ పాండ్ రూట్ ఉందో ఆ రూట్లో కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులు. ఇక డీసీపీ శిల్పవల్లి కావచ్చు, అట్లాగే ట్రాఫిక్ అడిషనల్ సిపి జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేసుకు సంబంధించినటువంటి విషయంలో పర్సనల్ అపీరియన్ కావాలని కోర్టు ఆదేశాల మేరకు ఆయన
పర్సనల్ అపీరెన్స్ ఈరోజు కోర్టులో హాజరు కానున్నారు. కోర్టు ముందు ఆయన హాజరవుతా ఉన్నారు. ఇక ఇక్కడి నుంచి మళ్ళీ లోటస్ పాండ్కు వెళ్తారు. లోటస్ పాండ్లో అక్కడ దాదాపు 1-2 గంటల పాటు ఆయన ఉండనున్నారు. తల్లి విజయమ్మను కలుస్తారు అన్నటువంటి సమాచారం ఉంది. అట్లాగే ముఖ్యమైనటువంటి నాయకులను కూడా కలిసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు పెద్ద ఎత్తున కూడా ఆయన అభిమానులు అట్లాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాలంతా కూడా జగన్మోహన్ రెడ్డి అభిమానులతో పోలీసులతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీస్ దిగ్బంధంలోనే ఉందని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లోనే కోర్టుకు ఆయన చేరుకోనున్నారు. ఆ ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అరుణ, శేఖర్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని చూసేందుకు ఎక్కడైనా సరే అభిమానులు భారీగా వస్తుంటారు. ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ లో కూడా మనం అదే పరిస్థితిని చూసాం. సో ఇప్పుడు నాంపల్లి వెళ్లే వరకు అదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో కోర్టుకు వెళ్లేసరికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ఎస్ అరుణ, పెద్ద ఎత్తున కూడా అభిమానులు జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ఉదయం నుంచి కూడా అటు బేగంపేట ఎయిర్పోర్ట్లో అట్లాగే నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో అదేవిధంగా ఈ కోర్టు హాలు ఈ 3 ప్రాంతాల్లో కూడా అభిమానులు వస్తూ ఉన్నారు. పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ నాయకులు కావచ్చు అట్లాగే కార్యకర్తలంతా కూడా వస్తూ ఉన్నారు. 11:30 గంటల ప్రాంతంలో నాంపల్లి కోర్టుకు ఆయన చేరుకుంటారు. 12:30 వరకు నాంపల్లి కోర్టులోనే ఉంటారు. ఈ కోర్టు అపీరెన్స్ అయిపోయిన తర్వాత 1 గంటల ప్రాంతంలో లోటస్ పాండ్కు వెళ్తారు. 1:35 వరకు దాదాపు అర్ధగంటకు పైగానే ఆ లోటస్ పాండ్లో అక్కడ ఉండనున్నారు అన్నటువంటి సమాచారం ఉంది. ఇక పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు అభిమానులు తరలి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళందరినీ కట్టడి చేసేందుకు ఉదయం నుంచి కూడా పోలీసులు ఎక్కడికక్కడ అభిమానులందరినీ కూడా కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. బేగంపేట దగ్గర మనం ఇందాక చూసాము, వేల సంఖ్యలో అభిమానులు ఆయనను చూసేందుకు వచ్చారు, ఫోటోలు దిగేందుకు వచ్చారు, ఆయనను కలిసేందుకు వచ్చారు. కోర్టు పరిసర ప్రాంతాల్లో కూడా అదే తరహా అభిమానులు ఉదయం నుంచి కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కోర్టుకు దాదాపు కిలోమీటర్ దూరంలో పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. వందలాది సంఖ్యలో పోలీసులు, అటు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉన్నారు, అట్లాగే లాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి పోలీసులతో పాటు స్పెషల్ పార్టీకి సంబంధించినటువంటి పోలీసులు కూడా ఇక్కడ బందోబస్తులు నిర్వహిస్తూ ఉన్నారు. 2 డీసీపీలు, అడిషనల్ ట్రాఫిక్ సంబంధించినటువంటి సిపి జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో ట్రాఫిక్కి సంబంధించినటువంటి బందోబస్తు ఉంది. అట్లాగే లోకల్గా ఉన్నటువంటి వెజ్ జోన్ డీసీపీ శిల్పవల్లితో పాటు ఇతర ఉన్నతాధికారులంతా కూడా ఇక్కడ బందోబస్తును నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయనకు భద్రత కల్పిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అభిమానులను మాత్రం కోర్టు పరిసర ప్రాంతాల్లోకి రానివ్వట్లేదు. కేవలం దాదాపు 500 మీటర్లకు దూరంగానే అభిమానులందరినీ కూడా పెడుతున్నటువంటి పరిస్థితులు. అయినప్పటికీ కూడా అభిమానులంతా కూడా కోర్టు పరిసర ప్రాంతాల్లోకి చొచ్చుకొస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అట్లాగే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి అభిమానులంతా కూడా ఇక్కడికి జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు చాలా రోజుల తర్వాత ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డితో మాట్లాడేందుకు, జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు, జగన్మోహన్ రెడ్డితో ఫోటోలు దిగేందుకు పెద్ద ఎత్తున కూడా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందరినీ కూడా దాదాపు 500 మీటర్ల దూరంలోనే కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. లోపలికి రానివ్వనటువంటి నేపథ్యంలో